హాయ్ వెల్కమ్ టు తెలుగు అప్డేట్ ఛానల్. ఆ 7 కొండలవాడి దర్శన భాగ్యం అంత సులువుగా దొరుకుతుందా? ఒకవేళ తలుచుకోగానే వెళ్ళాలంటే అందరికీ కుదురుతుందా? అందుకే తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్నో రకాల దర్శన మార్గాల్ని అందుబాటులోకి తెచ్చింది. వాటిలో ముందుగా టికెట్లు బుక్ చేసుకోకపోయినా గంటల తరబడి క్యూ లైన్లో వేచి చూడవలసిన పని లేకుండా దర్శనాన్ని సులభంతరం చేసే మార్గాలు చాలా ఉన్నాయి. అవేంటో చూద్దాం. అందరికీ తెలిసింది ఏంటంటే, ఒకటి సర్వదర్శనం, రెండవది దివ్య దర్శనం, మూడవది టీటీడీ వెబ్సైట్ ద్వారా జారీ చేసిన టికెట్లు మాత్రమే. కానీ తిరుమలకి వెళ్ళాలంటే ఈ వీటితో పాటు ఇంకా 14 మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలు ఏంటో ఒకసారి చూద్దాం. 1వ మార్గం, అప్పటికప్పుడు తిరుపతికి వెళ్ళాలనుకున్నా ఆన్లైన్లో టికెట్లు దొరకకపోతే శ్రీవారి దర్శనానికి సమయాన్ని నిర్దేశిస్తూ జారీ చేసే ఉచిత దర్శన టికెట్లు ప్రయత్నించవచ్చు. ఇందులో భాగంగా తిరుపతిలో విష్ణు నివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్లలో వీటిని జారీ చేస్తారు. భక్తులు క్యూ లైన్లో నిలబడి వాళ్ళ ఆధార్ కార్డును చూపించి ఈ టికెట్లు తీసుకోవచ్చు. 2వ మార్గం, చిన్న పిల్లలున్న వారికి ప్రత్యేక కోట ఉంది. ఏడాదిలోపు పిల్లలున్న తల్లిదండ్రులకు సుపథం మార్గంలో ఉచిత దర్శనాన్ని కల్పిస్తారు. ఇక 3వ మార్గం, వృద్ధులు, దివ్యాంగుల కోసం ఆన్లైన్లో రోజుకు 750 టికెట్లు ఇస్తారు. ఇక 4వ మార్గం, ఎవరైతే అనారోగ్యంతో ఉంటారో వారిని బయోమెట్రిక్ ద్వారం నుంచి లోపలికి పంపుతారు. అయితే ఈ విషయాన్ని ముందుగా వైకుంఠం 1 దగ్గరున్న టికెట్ తనిఖీ సిబ్బందికి తెలియజేయాలి. 5వ మార్గం, ఎవరైతే భారత సైన్యంలో పనిచేసే వారికి ఫీల్డ్ స్టాఫ్ కింద 300 టికెట్ నేరుగా ఇస్తారు. 6వ మార్గం, ఎవరైతే తిరుమల తిరుపతికి చెందిన అశ్విని ఆసుపత్రిలో రక్తదానం చేసిన వారికి సుపథ మార్గంలో ప్రవేశం కల్పిస్తారు. రోజుకు 5గురికి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. ఇక 7వ మార్గం, తిరుపతిలోని అలిపిరి దగ్గరున్న సప్త గృహ ప్రదర్శన మందిరంలో శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం నిర్వహిస్తారు. దీనికి 1000 రూపాయలు చెల్లించి టికెట్ తీసుకోవాలి. హోమం తర్వాత అక్కడి అధికారి స్టాంపు వేసి ఇస్తే ఇద్దరుకు 300 రూపాయల టికెట్లు ఇస్తారు. ఇక 8వ మార్గం, శ్రీవారి దర్శనానికి వచ్చే విదేశీయులు, ప్రవాస భారతీయులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం ఉంటుంది. భారత్ నుంచి తిరుగు ప్రయాణం నెలలోపు ఉంటే పాస్పోర్ట్లో ఆ తేదీని ఇమిగ్రేషన్ స్టాంపు చూపిస్తే 300 రూపాయల టికెట్ ఇస్తారు. 9వ మార్గం, ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ ద్వారా విఐపి బ్రేక్ దర్శనాన్ని కూడా అనుమతిస్తారు. రోజుకు 100 మందికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. దీనికి ఓన్లీ ప్రవాసాంధ్రులు మాత్రమే అర్హులు. 10వ మార్గం, తిరుమలలో కళ్యాణం చేసుకున్న వధూవరులు వారి కుటుంబ సభ్యులకు కళ్యాణోత్సవం టికెట్లు ఇస్తారు. అదేవిధంగా ఇందుకు వివాహ ధృవీకరణ పత్రాల్ని, అదేవిధంగా ఫోటోలను చూపించాలి. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రాంతంలో పెళ్లి చేసుకున్న నవదంపతులైనా కూడా ఈ ప్రత్యేక దర్శనం కూడా చేసుకోవచ్చు. 11వ మార్గం, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ ట్రస్టుకు 10,000 విరాళమిచ్చి 500 రూపాయలు చెల్లించి టికెట్ తీసుకునే భక్తులకు శ్రీవాణి దర్శన టికెట్లు ఇస్తారు. 1500 టికెట్లు ఇస్తారు టోటల్గా. శ్రీవాణి టికెట్ల ఆన్లైన్లో 500, తిరుపతి విమానాశ్రయంలో 200, తిరుమల జేఈఓ కార్యాలయం వెనుకున్న శ్రీవాణి టికెట్ల జారీ కేంద్రంలో 800 టికెట్లు ఇస్తారు. ఇక 12వ మార్గం, ఏపీ తెలంగాణ శాసనసభ మరియు శాసన మండలి సభ్యులు, లోక్సభ మరియు రాజ్యసభ సభ్యులు ఇచ్చే సిఫారసు లేఖలతో విఐపి బ్రేక్ దర్శనంతో పాటు వసతి సదుపాయం కూడా కల్పిస్తారు. అదేవిధంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సిఫారసు లేఖలతోనూ ఈ అవకాశం కూడా దొరుకుతుంది. రోజుకు దాదాపు 4000 వరకు ఈ టోకెన్లు జారీ చేస్తారు. కానీ ముఖ్యమైన ఉత్సవాలు, భక్తుల రద్దీ సమయంలో వీటిని రద్దు చేసే అవకాశం కూడా ఉంటుంది. 13వ మార్గం, శ్రీవారికి విరాళాలు అందించే దాతలకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక దర్శనాలకు అనుమతిస్తుంది. ఇందులో 1,00,000 నుంచి 1,50,00,000 వరకు విరాళాలు అందించిన వారికి డోనర్ పుస్తకాన్ని ఇస్తారు. కుటుంబంలోని 5గురికి ఈ దర్శన భాగ్యం కలుగుతుంది. ఇక 14వ మార్గం, యువతలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంచడానికి, సనాతన ధర్మం పైన అనురక్తిని కల్పించడమే లక్ష్యంగా గోవింద నామ కోటిని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టింది. ఎవరైతే గోవింద నామ కోటి రాసిన యువతకు విఐపి దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తుంది. 25 లేదా అంతకంటే తక్కువ వయసున్న వాళ్ళు దీనికి అర్హులు. చూశారు కదా, ఎవరైతే తిరుమలకి వెళ్ళాలనుకుంటే, సడన్ గా వెళ్ళాలనుకున్నా, లేదు నేను ప్రజెంట్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి మాత్రము మనం ఒకే మార్గం కాదు, ఆన్లైన్లో టికెట్ ఉన్నా ఆన్లైన్లో టికెట్లు దొరకకపోయినా 14 మార్గాలు ఉన్నాయి. మనము తిరుమలకి వెళ్ళాలనుకుంటే చాలు, అంతే. మీరు అదొక్కటి అనుకోండి, తిరుమలకి పక్కా వెళ్తారు. ఈ 14 మార్గాలు ఉన్నాయి కదా, ఏదో ఒక మార్గం ద్వారా మీరు వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి మనం ఆలోచించే అవసరం లేదు. ఇక సో మనం పెట్టే కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు అప్డేట్ ఛానల్. గోవిందా హరి గోవిందా.